This is Ravi Prakash, real estate advisor from Hyderabad. See అండి, హైదరాబాద్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మెట్రోపాలిటన్ సిటీ. సో ఈ హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందంటే బికాజ్ ఆఫ్ రోడ్స్ అని చెప్పొచ్చు. మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్. సో ఈ హైదరాబాద్ లేకపోతే ఈ హెచ్ఎండిఏ రీజియన్ నుంచి ఆల్మోస్ట్ 10 to 11 హైవేస్ పాస్ అవుతూ ఉంటాయి. ఈ 10 to 11 హైవేస్లో కూడా ఒక 5-6 హైవేస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది రియల్ ఎస్టేట్లో. డెవలప్మెంట్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ అన్నీ ఈ ప్రాంతాల్లోనే వస్తాయి. అలాగే ఎస్సీజెడ్స్ ట్రావెలింగ్ కూడా ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే జరుగుతాయి. అదే విజయవాడ హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, బెంగళూరు హైవే, దెన్ కమ్స్ వరంగల్ హైవే, ఇలాంటి 6 హైవేస్. సో ఈ 6 హైవేస్లో ముంబై హైవే గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. సో ఎవర్ గ్రీన్ హైవే అంటారు ముంబై హైవేని. రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ చాలా ఎక్కువగా జరిగే హైవే ముంబై హైవే. ఎందుకు ఈ హైవేకి ఎంత పొటెన్షియల్ ఎందుకు ఉంది, ఇక్కడ ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ కనిపిస్తున్న స్ట్రెచ్చే ఓఆర్ఆర్ అండి. ఇది ముంబై హైవే మీరు చూస్తున్నారు కదా. విజయవాడ హైవేకి ప్యారలల్గా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ కర్ణాటక స్టేట్ని, తెలంగాణ స్టేట్ని, ఆంధ్రప్రదేశ్ స్టేట్ని, అలాగే పోర్ట్ని కనెక్ట్ చేసే హైవే ఇది. 3 స్టేట్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ముంబై హైవేలో తీసుకుంటే మీకు హైదరాబాద్ 0 నుంచి తీసుకుంటే పంజాగుట్ట, నెక్స్ట్ వచ్చి ఎస్ఆర్ నగర్, నెక్స్ట్ కేపీహెచ్బి, మదీనాగూడ, చందానగర్, బిహెచ్ఈఎల్, ఇస్నాపూర్, ఇలా రీచ్ అవుతాం అప్ టు జహీరాబాద్. జహీరాబాద్ తర్వాత కర్ణాటక అట్లా ఎంటర్ అవుతాం అనమాట. సో ఈ హైవేలో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఏ బడ్జెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ అయితే ఎలా, మిడ్ టర్మ్ అయితే ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద ఎగ్జిట్ అండి. ఇది ఇస్నాపూర్, పటాన్చెరు, ముత్తంగి ఇంటర్చేంజ్. ఎగ్జిట్ 3, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3. సో ఈ ఎగ్జిట్ 3కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఐటీ షాడో ఏరియాస్, అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, కొత్తగా వస్తున్న నియోపోలిస్ లాంటి ప్రాంతాలకు మ్యాటర్ ఆఫ్ 20 minutes డ్రైవ్. అలాగే ప్రీమియం రెసిడెన్షియల్ హబ్స్గా డెవలప్ అవుతున్న కొల్లూరు, వెలుమెల్ల, పాటి, కొండకల్ లాంటి ప్రాంతాలకు మ్యాటర్ ఆఫ్ 10-15 minutes డ్రైవ్. సో హైదరాబాద్ వెస్ట్ పార్ట్కి, ఐటీ షాడో ఏరియాస్కి చాలా నియర్గా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ తీసుకుంటే మెడికల్ డివైజెస్ పార్క్ ఎగ్జిట్ 4 దగ్గర ఉంది. సో ఫార్మా షాడో ఏరియాస్కి కూడా నియర్గా ఉంటుంది ఈ ఎగ్జిట్. అటు ఐటీని, ఇటు ఫార్మాని, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ఎగ్జిట్. దానికోసమే ఈ ఏరియాకి ఇంత పొటెన్షియల్. సో ఇమీడియట్గా ఈ ఎగ్జిట్ దగ్గర వచ్చే ఫస్ట్ ప్లేసే ముత్తంగి, ఇస్నాపూర్ అండి. సో ఇస్నాపూర్ చూస్తే ఇప్పుడు చాలామంది ఐటీ పీపుల్ ఇష్టపడుతున్న ప్రాంతం. సో వన్స్ ఏ బ్యారన్ ల్యాండ్ అండి, కొంత ఇండస్ట్రియల్ ఏరియా, బట్ ఇప్పుడు చూస్తే చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఎస్, టువర్డ్స్ ఎగ్జిట్ 2 తీసుకుంటే పాసమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంటుంది, బట్ హైవేకి రైట్ సైడ్ అంతా రెసిడెన్షియల్ ఏరియా లాగా డెవలప్ అయింది. ఇస్నాపూర్ కావచ్చు, చిట్కల్ కావచ్చు, ఇంద్రేశం కావచ్చు, బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వస్తున్న ప్రాంతం ఇంద్రేశం. చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల, ఇదంతా ఒక మైక్రో మార్కెట్. సో ఇక్కడ ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీకు ఈ ప్రాంతంలో అప్రూవ్డ్ లేఅవుట్స్లో తీసుకుంటే 40,000 నుంచి స్క్వేర్ యార్డ్ స్టార్ట్ అవుతుందండి. ఇస్నాపూర్, చిట్కల్ లాంటి ప్రాంతాల్లో 40,000 నుంచి 45,000 వరకు నడుస్తుంది. ఇక్కడ కొన్ని ఏపీఆర్ వాళ్ళు, ఇంకా కొంతమంది విల్లా ప్రాజెక్ట్స్ కూడా అందజేస్తూ ఉన్నారు. 1.25, 1.5లో కూడా విల్లాస్ దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు 3 crores, 4 crores బడ్జెట్ పెట్టలేము, ఎగ్జిట్ 2 దగ్గర ఇన్వెస్ట్ చేయలేము, కోకాపేట్లో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు, కానీ ఐటీ షాడో ఏరియాస్కి నియర్గా ఉండాలి. దెన్ దిస్ ఈజ్ ద లొకేషన్. 1.25, 1.5లోనే మీకు విల్లా వచ్చేస్తుంది. సో ఈ ఇస్నాపూర్, చిట్కల్, ఇంద్రేశం, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల, ఈ ప్రాంతాలను అయితే కన్సిడర్ చేయండి. మీకు కొంచెం బడ్జెట్ తగ్గాలి. సో నెక్స్ట్ వచ్చే ప్లేస్ అండి, ఇస్నాపూర్ తర్వాత వచ్చే ప్లేసే రుద్రారం, గీతమ్స్ యూనివర్సిటీ ఉన్న ప్లేస్. అప్రూవ్డ్ లేఅవుట్స్, ఫుల్లీ డెవలప్డ్ లేఅవుట్స్లో అరౌండ్ 25,000 per square yard దొరుకుతూ ఉంది. సో మినిమం ప్రైస్ అయితే 25,000 అండి. ఈ ఏరియాస్లో ఒక 2,000 వేరియేషన్తో నడుస్తూ ఉంటుంది. సో రుద్రారం అనేది
ఒక మైక్రో మార్కెట్. రుద్రారం తర్వాత మీకు వచ్చేది కంది, ఐఐటి బిఫోర్ ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాల్లో మీకు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇప్పటికి కూడా ఇన్వెంటరీ దొరుకుతుంది. కంది, ఐఐటి నియర్ బై వెంచర్స్లో చూసుకుంటే, అంటే అప్రూవ్డ్ వెంచర్స్లో చూసుకుంటే మీకు స్క్వేర్ యార్డ్ 20,000 నుంచి 22,000, 15,000, సమ్ వెంచర్స్లో బిలో 20,000 కూడా దొరుకుతూ ఉన్నాయి. అంటే డిపెండ్స్ ఆన్ లొకేషన్. చాలా మంచి వెంచర్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో. సో హౌసెస్కి దగ్గరగా, కొత్తగా వస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దగ్గరగా ఈ ప్రాంతంలో మీరైతే ఒక మంచి ఇన్వెంటరీని ఎక్వైర్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సంగారెడ్డి ప్రాంతం. దీని ముందు వచ్చేదే ఈ ఐఐటి తర్వాత వచ్చే ప్రాంతమే నందికంది. సో ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. నందికందిలో బిలో 20,000 మీకు అప్రూవ్డ్ వెంచర్స్, ఫుల్లీ డెవలప్డ్ వెంచర్స్, అంటే క్లబ్ హౌస్ లాంటి ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్ లాంటి ఎమ్యూనిటీస్ ఉన్న వెంచర్స్లో అరౌండ్ 17,000, 18,000లో మీకు ప్లాటింగ్ దొరుకుతూ ఉంది. సో ఇలాంటి వెంచర్స్ని కన్సిడర్ చేయండి. మీకు ఈవెన్ హైవే ఫేసింగ్ కూడా అరౌండ్ 25,000లో మీకు ఈ ప్రాంతాల్లో దొరికే అవకాశం ఉంది. సో ఫ్యూచర్లో మీకు కమర్షియల్ పర్పస్ యూజ్ అయ్యే అవకాశం ఉంది, రెసిడెన్షియల్ పర్పస్ యూజ్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ ఇప్పుడు ముంబై హైవే ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫామ్ అవుతుంది. చందానగర్ నుంచి సంగారెడ్డి వరకు ఆల్మోస్ట్ 9 ఫ్లైఓవర్స్ వస్తూ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో మీరు విజిట్ చేసి ఉంటే ఇదంతా చూసి ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ద ప్లేస్ అండి. నెక్స్ట్ వచ్చేదే సంగారెడ్డి టౌన్, డిస్టిక్ హెడ్ క్వార్టర్. ఈ సంగారెడ్డి సరౌండింగ్స్లో ల్యాండ్ ఎక్వైర్ చేయాలి అంటే ఇప్పుడైతే వెంచర్స్ అవైలబిలిటీ ఏమీ లేదని చెప్పొచ్చు. నందికంది ఈ సంగారెడ్డికి దగ్గరగా ఉండే ప్రాంతం. సో నందికందిలో చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ప్లాటింగ్ దొరుకుతూ ఉంది, బిలో 20,000. హైవే ఫేసింగ్ అయితే 25,000. ఈ ప్రాంతాన్ని కన్సిడర్ చేయండి. ఆఫ్టర్ సంగారెడ్డి మనకు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది సంగారెడ్డి. ఈ నెక్స్ట్ వచ్చే ప్లేస్, ఇదంతా సంగారెడ్డి టౌన్. ఈ నెక్స్ట్ వచ్చే ప్లేసే పెద్దాపూర్. ఈ పెద్దాపూర్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఈ పెద్దాపూర్ దగ్గర కూడా సేమ్ ప్రైజెస్ అండి, అరౌండ్ 20-25,000. బట్ ఈ పెద్దాపూర్ దగ్గర పర్చేజ్ చేసేటప్పుడు కొన్ని విషయాల్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. కొన్ని ఫ్లడ్డెడ్ ఏరియాస్ ఉంటాయి, మంజీరా బ్యాక్ వాటర్కి నియర్గా ఉంటుంది. సో ఆ ఫ్యాక్టర్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకా ప్రైజెస్ తక్కువలో కావాలి, ఈ 20,000 కూడా వద్దు, ఇంకా బిలో 15,000 ఎక్కడన్నా దొరుకుతాడంటే బెటర్ గో సదాశివపేట అండి. సంగారెడ్డి నుంచి అంటే రీజనల్ రింగ్ రోడ్ వస్తున్న ప్రాంతానికి సదాశివపేటకి డిస్టెన్స్ వచ్చి 10 కిలోమీటర్స్. మీ హైవేకి నియర్ బై వెంచర్స్లో అరౌండ్ 15,000, 16,000, కొంచెం ఇంటర్నల్ అయితే బిలో 15,000 అంటే 13,000, 14,000 స్క్వేర్ యార్డ్ దొరుకుతూ ఉంది. సదాశివపేట నుంచి మీకు డైరెక్ట్ శంకరపల్లికి కనెక్టివిటీ ఉంది. సో సదాశివపేట టు శంకరపల్లి రోడ్లో కూడా కొన్ని వెంచర్స్ ఉన్నాయి. అరౌండ్ 15,000లో మీరు అక్కడ ఎక్వైర్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రెచ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సదాశివపేట నెక్స్ట్ టువర్డ్స్ శంకరపల్లి, సంగారెడ్డి టువర్డ్స్ శంకరపల్లి, ఈ స్ట్రెచ్ ఇప్పుడు హ్యాపెనింగ్ ప్లేస్. సో హైవేకే నియర్ ఉండాలని కాకుండా కొంచెం ఇంటర్నల్గా మూవ్ అయ్యి టువర్డ్స్ వికారాబాద్ రోడ్ మూవ్ అయితే మీకు మంచి ఇన్వెంటరీ. నవాబ్పేట్ లాంటి ప్లేసెస్లో 17-18,000లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్లో అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న వెంచర్లో మీకు ప్లాటింగ్ దొరుకుతూ ఉంది. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అండి. అందుకే నేను రిపీటెడ్గా చెప్తున్నాను, లాట్ ఆఫ్ కనెక్టివిటీ వస్తుంది ఆ ఏరియాలో. మొబిలిటీ వ్యాలీ ఆల్రెడీ స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. సో ఫ్యూచర్ ఈజ్ దిస్ ప్లేస్ అండి, ఈ మెహతబ్ ఖాన్గూడ, నవాబ్పేట్. సో ఇవన్నీ ముంబై హైవేకి అటాచ్డ్గానే ఉంటాయి. ముంబై హైవే అండ్ షాద్నగర్ వరకు కనెక్టివిటీ ఉంటుంది. ముంబై హైవే సంగారెడ్డి నుంచి శంకరపల్లికి కనెక్టివిటీ ఉంటుంది, కంది నుంచి శంకరపల్లికి కనెక్టివిటీ ఉంటుంది, సదాశివపేట నుంచి శంకరపల్లికి కనెక్టివిటీ ఉంటుంది. సో ఎంత ఇన్వెంటరీ ఉందో చూసుకోండి. సో సదాశివపేట తర్వాత మనం కన్సిడర్ చేయదగ్గ ఏరియా కంకోల్ టోల్ ప్లాజా అండి, అంటే ఓక్సన్ యూనివర్సిటీ ఉన్న ప్లేస్. ఈ ఓక్సన్ యూనివర్సిటీ సరౌండింగ్స్లోనే చాలా వెంచర్స్ ఉన్నాయి. మీకు ప్రైజెస్ వచ్చి 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 10,000లో ఒక అప్రూవ్డ్ లేఅవుట్లో మీరు ఒక ఫ్లాట్ అయితే అక్వైర్ చేసుకోవచ్చు ఈ ప్రాంతంలో. 10,000 నుంచి 12,000, 13,000. ఇది కూడా బెస్ట్ లొకేషన్ అండి. వన్స్ ఇమాజిన్ అండి,
రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయ్యేది, అంటే ఫస్ట్ వర్క్ స్టార్ట్ అయ్యేది ఈ ముంబై హైవేలోనే, సంగారెడ్డి తర్వాత పెద్దాపూర్. వన్స్ ఈ వర్క్ స్టార్ట్ అయితే, అలాగే ముంబై హైవే ఎక్స్టెన్షన్ వర్క్ చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. 9 ఫ్లైఓవర్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయితే ఆ కంకోల్ టోల్ ప్లాజా లేకపోతే వోక్సన్ యూనివర్సిటీ మ్యాటర్ ఆఫ్ 30 మినిట్స్, బీహెచ్ఈఎల్ నుంచి తీసుకున్నా అవుటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకున్నా కూడా మ్యాటర్ ఆఫ్ 30 మినిట్స్. ఇప్పుడు దూరం, కానీ అప్పుడు దూరం కాదు కదా. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోండి. ఇది ఎవరికి? మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లేదు భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తును సెక్యూర్ చేద్దాం, ఒక 10 ఇయర్స్ అయినా ప్రాబ్లం లేదు అంటే స్క్వేర్ యార్డ్ 10,000లోనే మీకు అప్రూవ్డ్ వెంచర్స్లో ఎక్వైర్ చేసుకునే అవకాశం. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. లేదు ముంబై హైవేలో ఇంకా తక్కువలో కావాలి అంటే నారాయణ్ ఖేడ్ అండి. నారాయణ్ ఖేడ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, 1-2 ఇయర్స్లో ఏదో రిజల్ట్స్ వస్తుందని నేను చెప్పట్లేదు. నారాయణ్ ఖేడ్లో మీకు 5,000, 6,000లో కూడా దొరుకుతూ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. అదే ఫామ్ ల్యాండ్స్ అయితే బిగ్ ల్యాండ్ పార్సిల్ ఎక్వైర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫామ్ ల్యాండ్ పేరుతో 200 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్ పర్చేజ్ చేయొద్దు, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. సో 1200 స్క్వేర్ యార్డ్స్ లేకపోతే హాఫ్ ఏకర్ అలా పర్చేజ్ చేసే వాళ్ళకి నారాయణ్ ఖేడ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. మీకు బిలో 5,000 కూడా ప్రైజెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ముంబై హైవే అండి. సో ఈ ప్రాంతం గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఇంకా ఎలాంటి అనుమానాలు ఉన్నా, లేదు ఈ ప్రాంతంలో ఉన్న బెస్ట్ వెంచర్స్ ఏవి తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. ట్రై టు రీచ్ అవుట్ ఆన్ వాట్సాప్ అండి. అన్ని కాల్స్ నేను అటెండ్ చేయలేకపోవచ్చు. సో మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి, ఐ విల్ గెట్ బ్యాక్. సో నేను లేకపోతే మై టీమ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. ఎనీవే థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.